మేడలు విద్యలు వద్దు, పొలాలు స్థలాలు వద్దు. మా అబ్బాయే 14 లోకాలు ఉన్నాయి, ఈ అమ్మాయే 14 లోకాలకు అతిథురాలు అవుతుంది. కాకపోతే ఏమిటంటే చెప్పేది, మీరే చక్కగా మీ అమ్మాయి రోజు మార్చుకుండేట్టుగా 7 వారాలు నగబెట్టుకొని పుట్టినసారి ఘనంగా పెట్టుకొని అప్పవారికి పంపించుకోండి. అమ్మ ఆడకోవడం మేము కూడా అడుగుతున్నాము కాదు, వారాలు మేమే పెట్టేస్తే మా అమ్మాయికి మీరేం పెడతారమ్మా? అమ్మ వారానికి పెట్టుకుంటే అయిపోతా, మరి నెలలు సంవత్సరాలు ఉంటే మరి మీరేం పెట్టారో చెప్తే కాస్త. మేము నెలకి సరిపడా 1వ తారీఖు పెట్టుకున్నదాకా మళ్ళీ 1వ తారీఖే పెట్టుకుంటాం. పెట్టుకుంటుంది మా కోడలు. అబ్బాయి ఎంత సంతోషంగా ఉందండి, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మనకేంటంటే వారం రోజులు నాకు సెలవు ఇచ్చి వాళ్ళు మాత్రం నెల రోజులు పెడతారన్నారు కదా. అది కూడా ఏంటంటే అమ్మా, ఆడపిల్లలకి ఏంటంటే అత్తవారింటిగా ఎంత అనుభవించినా కూడా మా పుట్టింటి వారు పంపించారు, మా పుట్టింటి వారు పెట్టారు అని చెప్పుకుంటాం అలవాటమ్మా. అందువల్ల ఆకాశరాజు ధరణీదేవి దంపతులు అంగరంగ వైభవంగా పెళ్లి చేయలేదంటున్నారు అనుకోండి, మీకొస్తే మాట ఒకటి మాకొస్తే ఒకట, ఎవరికి రాకూడదు కదా. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అట్లాగే వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళంత గొప్పగా చెప్పుకున్నారు కదా, మన ఆడపిల్ల గురించి కూడా మనం 2 మాటలు చెప్పుకుందాము. మళ్ళీ ఆడపిల్లలు ఎక్కువ చెప్పుకోకూడదు వాళ్ళకి. అట్లాగే అంటే ఎక్కువ చెప్తారు మరి, అంతే కదా అమ్మా. మా పద్మావతి దేవి చంద్రబాబు అంటే వచ్చేస్తామా. చంద్రుడి తేజస్సు చూసే కొలది మరీ మరీ చూడాలనిపించేదిగా ఉంటుంది. మా పద్మావతి చూడటానికి చక్కని అందం కలిగింది. బంగారు ఛాయతో మెరుమిలా మెరిసే రేపుతో మెరిసే దివ్యమైన తేజస్సండి. భూదేవంత ఓర్పు కదండి. మా పద్మావతి పాదము పెట్టిన చోట సిరి, సంపద, ఆరోగ్యము పొంగి సుఖ సంతోషాలతో కళ్యాణానికి గదిలేదు కలిపెట్టి వాళ్ళు అందరూ ఆహ్వానించారు. అక్కడి స్వరూప స్మరించుటకు కలివేలు మంగతాయ పద్మావతి దేవి కళ్యాణాన్ని స్వీకరించటకు దేవతా ఋషి అయిన వారు నిర్ణయించిన
భజంత్రీలతో పానకం కావిళ్లతో పూల కావిళ్లతో స్వీట్స్ కావిళ్లతో స్వాగతం పలికారండి. ఏడుకొండలవాడ వెంకటరమణ విన్నారు కదా, వాళ్ళు ఏం కోరుకున్నారు? ఇంటికి వస్తూ పోతూ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. ప్రతి కూడా వస్తూ ఉండండి. అలాగే పుట్టింటి వాళ్ళతో కూడా ఎన్నో పనులు ఉంటాయి. మనకి ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా పుట్టింటి వాళ్ళతో పనులు ఉంటాయి. పెళ్లి ప్రవేశాలు, శంకుస్థాపనలు, పొడుగులు అన్న ప్రయాసాలు. అందువల్ల వాళ్ళని కూడా గౌరవంగా చూసి నేను చెప్పే మాట్లాడుతూ వాళ్ళైనా